వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే కపిల్ బిజినెస్ పార్క్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మనకి ఏంటంటే కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, గత 45 ఇయర్స్ నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ అండి. సో ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ప్రాపర్టీస్ అండ్ కపిల్ హోమ్స్ అండ్ హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా అండ్ కపిల్ ఐటీ, ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో మనకు కపిల్ ప్రాపర్టీస్లో మనకు ఆల్రెడీ మనకు కంప్లీట్ అయిపోయినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనకు కపిల్ టవర్స్ అండ్ కావూరి అబ్బు అని చెప్పేసి కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా వరంగల్లో మనకు కాకతీయ టవర్స్ అని చెప్పేసి కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఖమ్మంలో కూడా కపిల్ భవన్ అని చెప్పేసి కంప్లీట్ చేయడం జరిగింది. సో రీసెంట్గా మనకి ఏంటంటే శంషాబాద్లో డబ్ల్యూటీసీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని చెప్పేసి ఈ ఇయర్లో మనకి ఏంటంటే సెప్టెంబర్లో పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్ట్ అనేది మనకు గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో ఇది మొత్తం టోటల్గా మనకు టీజీ రేరా అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్ కలిగినటువంటి ప్రాజెక్ట్ అండి. టోటల్గా మనకి ఏంటంటే 26 ఎకరాస్లో మనకు 11 ఫ్లోర్స్ బిల్డింగ్ అనేది మనకు ప్రజెంట్ అనేది వేయడం జరిగింది. ఇది మనకు సెప్టెంబర్ 2026 లోపు మనకు పూర్తిగా మనకు ఆక్యుపై అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది డిస్కస్ చేసుకుందామండి. ఇది మొత్తం లొకేషన్ వచ్చేసి ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అతి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో దీంట్లో మనం ఒక 36 lakhs మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 120 SFT అనేది కమర్షియల్ స్పేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 36 lakhsకి మీకు 120 SFT అవడం జరుగుతుంది. సో మీకు ఏంటంటే ఇక్కడ 27,000 అనేది రెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఈ రెంట్ అనేది మీకు వెంటనే రాదు, ఎందుకంటే బిల్డింగ్ అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇది వెంటనే మనకు రావడం జరగట్లేదు. సో వెంటనే కావాలి అనుకున్నక్కడ మనకేంటంటే వరంగల్లో మనకేంటంటే కపిల్ టవర్, మనకు వరంగల్లో వచ్చినటువంటి కాకతీయ టవర్స్లో మీకు వెంటనే రిటర్న్స్ ఇస్తారు. ఇదే 36 lakhs పెట్టి 120 SFT చేస్తే మీకు 27,000 వెంటనే రిజిస్ట్రేషన్ అండ్ రెంట్ కూడా వెంటనే జరుగుతుంది. లేదంటే మీరు 54 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే కావూరి హబ్లో కూడా మనకి ఏంటంటే 40,700 అనేది వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ రెంట్ కూడా మీకు వెంటనే రావడం జరుగుతుంది. సో అలా కాకుండా ఇక్కడ శంషాబాద్లో మీకు 1 year మీరు వెయిట్ చేస్తే, అంటే ఇప్పుడు మీరు 36 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి 1 year మీరు వెయిట్ చేయగలిగితే మీ SFT అనేది 120 నుంచి 132 SFT, అంటే ఒక 12 SFT అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ 9% వర్కౌట్ అయితే ఇక్కడ 9.9% అనేది మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఇక్కడైనా సరే అక్కడైనా సరే మీ యూనిట్ తీసుకుంటే ఎవ్రీ 5 yearsకి ఒకసారి 5% ఇంక్రీజ్ అవుతుంది. అండ్ 20+20 40 years వరకు కూడా రెంట్ అసూరెన్స్ ఉంటుందండి. సో ఇది జాగ్రత్తగా వినండి. మీకు 40 years వరకు కూడా రెంట్ ఉంటుంది. ఆ తర్వాత మీరు కంపెనీ కన్నా రిటర్న్ బ్యాక్ చేయొచ్చు. సో మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఒక 10 yearsలో మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు రిటర్న్ అవుతుంది. అండ్ 30 years వరకు కూడా దాని మీద వచ్చే ప్రాఫిట్ వస్తుంది. అండ్ కమర్షియల్ స్పేస్ అనేది దాని వాల్యూ అనేది అప్పటి వరకు మీకు ఇంక్రీజ్ అవుతుందండి. సో మీ ప్రాపర్టీ మీకు అదే విధంగా ఉంటుంది, దాని మీద వచ్చే ఫలాలు మీరు తీసుకోవచ్చు అండ్ దాని యొక్క ప్రాపర్టీ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా బెస్ట్ ఆప్షన్ ఉందండి. ఈ కమర్షియల్ స్పేస్లో చాలా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఎగ్జాంపుల్గా మనం బయట కూడా మనకు అపార్ట్మెంట్లో రెంట్స్ తీసుకుంటే మనకి ఏంటంటే దానికి మెయింటెనెన్స్ అనేది ఖర్చు అవుతుంది. అండ్ రెంట్స్ ఉన్నప్పుడే మనం తీసుకోవడం లేదు, ఖాళీగా ఉన్నప్పుడు మనకి ఎన్న పడవు. దీంతో అలాంటి సంబంధం లేదు. అది మీకు రెంటర్స్ మీకు సంబంధం ఉండదు. ఖచ్చితంగా మీకు ఏంటంటే ఎవ్రీ మంత్ 10th లోపు మీకు రెంట్ పడే అవకాశం మీకు అక్కడ ఉంది. సో అదేవిధంగా ఒకటేసారి మీరు 36 lakhs అనేది మీరు టోటల్గా పేమెంట్ చేసుకుని వాళ్ళకి కూడా ఈజీ ఈఎంఐ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో 12 monthsలో అండ్ 36 monthsలో, 60 monthsలో, 100 monthsలో ఈ విధంగా మీకు ఈఎంఐ కూడా ఆప్షన్స్ ఉంది. సో 12 monthsకి అయితే 3 lakhs, 36 monthsకి 1 lakh, 60,000, 36,000 ఈ విధంగా కూడా మీరు టోటల్గా పేమెంట్ చేసిన తర్వాత నుంచి మీకు అనేది రెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి వివరాలు అనేది తీసుకోండి. థ్యాంక్ యూ.